నమస్తే ఫ్రెండ్స్. గల్ఫ్ ప్రాంతంలో టెన్షన్లు భారీగా పెరుగుతున్నాయి. అమెరికా తీసుకున్న తాజా నిర్ణయంపై ఇరాన్ తీవ్ర హెచ్చరికలైతే జారీ చేసింది. టాపిక్లోకి వెళ్తే అమెరికన్ సైన్యం ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మస్లో నావల్ బ్లాకెట్లను ప్రారంభించినట్టయితే ప్రకటించింది. అయితే అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2 వారాల సీజ్ ఫైర్ ఇప్పటికే బాగా కొనసాగుతుందని అయితే చెప్పారు. ఇటీవల ఇస్లామాబాద్లో జరిగిన సీజ్ ఫైర్ చర్చలు ఎలాంటి ఫలితాలు ఇవ్వకపోవడంతో అమెరికన్ సైన్యము ఇరాన్లోని స్ట్రైట్ ఆఫ్ హార్మస్లో నావల్ బ్లాకెట్లను ప్రారంభించినట్టయితే ప్రకటించింది. దీనికి ఇరాన్ ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇరాన్ సైనిక కమాండర్ అయిన అల్ ఖాతం ఈ బ్లాకెట్లను చట్టవిరుద్ధం మరియు పైరసీలుగా అభివర్ణించి ఇరాన్ పోర్ట్ల భద్రతకు గనుక ముప్పుంటే గల్ఫ్ ప్రాంతంలో ఏ పోర్టు సురక్షితంగా ఉండదని, గల్ఫ్ ప్రాంతంలోని అన్ని పోర్ట్లపై దాడులు చేసి నాశనం చేస్తామని ఇరాన్ సైనిక కమాండర్ అయితే తెలిపారు. అలాగే కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ లో ఉన్న యుఎస్ యుద్ధ నౌకలపై ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన అయితే సూచించారు. ఇదే గనక జరిగితే గల్ఫ్ దేశాల్లో ఉన్న సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు ఖతార్, కువైట్ లోని ఆయిల్ సరఫరా మరియు షిప్పింగ్లపై భారీ ప్రభావం చూపించే అవకాశం అయితే ఉంది. ఇంకా ఇది ఇలా ఉంటే ఇజ్రాయెల్ మరియు లెబనాన్ మధ్య శాంతి చర్చలు త్వరలోనే అయితే ప్రారంభం కానున్నాయి. ఈ రోజు మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ ఒక కొత్త స్టేట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇరాన్ కి అలాగే అమెరికా మధ్య 2వ విడత శాంతి చర్చలు ఈ రోజు నుంచి ఇస్లామాబాద్ లో జరగనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో అయితే చెప్పారు. ఇంకా అలాగే ఇరాన్ కు అమెరికా మధ్య యుద్ధము త్వరలోనే ముగుస్తుందని ఆయన అయితే తెలపడం జరిగింది. గల్ఫ్ దేశాల్లో చాలా వేగంగా పరిస్థితులు అయితే మారుతున్నాయి. ఎప్పటికప్పుడు మీరు అప్డేట్లు కనుక తెలుసుకోవాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మర్చిపోకుండా మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి.